టీడీపీ మంత్రి పయ్యవుల కేశవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంటిలోనూ కూడా పవిత్రత కనపడాలి, మీరు ఆ రకంగా తిరుమలని తీర్చిదిద్దండి అని చెప్పారని ఈవో గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకున్న టైంలో చెప్పారు. అంటే వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు. ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ని తీసి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు, మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు. ఎన్డీడీఎఫ్ CALFకి శాంపిల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు రావడం, ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది. సో మీ ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్, దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. S value equations for suspected adulterants as per ISO. సస్పెక్టెడ్ అడల్టరెన్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యుల ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగా భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు. అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ GM కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది CBI ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఒకటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి
సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే, చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్ గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని, ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్లినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్ షీట్ లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈరోజు ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అనంటే ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని విత్ ఇన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్ కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉండడం మూలాన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు, ఎంత రూట్ చేశారు అనంటే, ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పుడు 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు, 320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది, ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ ని పెట్టుకుని 320 రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలేబాబా, ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి.
ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అనంటే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది. నేను ప్రైవేట్గా తెలిసిన వ్యక్తుల్ని, వాళ్ళని, మీలాంటి మీడియా మిత్రుల్ని, ఏంటయ్యా ఈ బోలే బాబా సంస్థ ఎవరు, వీడాసులు ఎంతమంది ఉన్నారు అనంటే నాకు వచ్చినటువంటి సమాచారం 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలిసింది. ఆ 10 మందిలో 2 స్వీపర్స్ అని, 2 వాచ్మెన్లని తెలిసింది. అంటే 6 మందితో ఇంత చేసేటువంటి అవకాశం. మరి తప్పెక్కడ జరిగింది అనేటువంటిది మనం చూసేటప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు ఏంది అనంటే, ఇందులో కుట్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏంటి అనంటే టెండర్స్ లో ఉన్నటువంటి మార్పులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని, నెయ్యి ప్రొక్యూర్మెంట్ లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే, డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి. ఇవి ఒక డైరీకి పెట్టింది. వీళ్ళందరికీ పెట్టారు. ఏం చేశారు అంటే కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు, 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు, 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనే దాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోషియేషన్, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామ్ ఆయిల్, కర్నల్ ఆయిల్ ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు. బోలే బాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలుగా ఉన్నట్టు, నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు, ఇక్కడికి సరఫరా పోయినట్టు, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ మన చెక్ పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ట్యాంకర్ల మూవ్మెంటే లేదు. డైరెక్ట్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు. ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా, మిగిలిన ఏమైనా ఉందా అంటే 1 లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇక 2 రిపోర్ట్లు నేను చెప్పాను. మూడవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి.